మనం చూసుకున్నాం. ఆయన బలలో చేసినప్పుడు ఆయన నామములో ఏం జరిగింది చెప్పండి? పాపాలు క్షమించబడ్డాయి. ఆయన నామములో సంతోషం వచ్చింది. ఆయన నామములో నీతి మార్గాల్లో వచ్చాం. ఆయన నామములో విజయాన్ని పొందాం. ఆయన నామములో అలంకరించబడ్డాం. అయితే బలలో చేసినప్పుడు ఈ 5 అంతల అనుభవాలు ఉన్నాయా? ఆయన అంటాడు కదా, సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. నీ ప్రవర్తన ఎంతటి యందు, నీ ప్రవర్తన అంతటిలో చెప్పండి. 500 అనుభవాలు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన దేవుడికి అప్పచెప్పు. అప్పుడు ఆయన నీ త్రోవలో ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. నీ ప్రవర్తన అంతటిలో, ప్రవర్తన అంటే చెప్పండి, ప్రవర్తన అంటే మన చూపు, నడక, మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ ఏ టు జెడ్. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవల్ని, ఈరోజు మన త్రోవలు ముళ్ళ త్రోవలుగా ఉంటున్నాయి. మన త్రోవలు కఠినమైన రాళ్ళు, గరుకు రాళ్ళు. మన త్రోవల్లో ఏమాత్రం నమ్మలేదు. మన త్రోవల్లో రక్షణ పొందిన, బాప్తిసం తీసుకున్న, మందిరానికి వచ్చిన, దేవునికి ఎన్నో 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 ఇచ్చినా కూడా ఇంకా కఠినమైన మార్గాలే, కఠినమైన త్రోవలే. కారణం ఏంటంటే మన ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకోవటంలా. మన ప్రవర్తనలో దేవుని అధికారానికి ఒప్పుకోవట్లా. ఎవరి అధికారానికి ఒప్పుకుంటామంటే మన సొంత అధికారానికి ఒప్పుకుంటున్నాం. మన శరీరం చెప్పినట్టు మనం వింటున్నాం. మన కాళ్ళు ఎటు చూపిస్తే ఆడిపోతున్నాం, కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నాయి. అందుకనే మన త్రోవలు సరళంగా ఉండట్లా. ఈరోజు ఎవరెవరు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారు, ఆ ప్రవర్తన ద్వారా నువ్వు నేను కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా లేదా? బలలో చేసినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? బైబిల్లో కొంతమంది కొన్ని రకాల ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆ ప్రవర్తన వల్ల వాళ్ళకి దేవుడు మేలు చేశాడు. ఆ ప్రవర్తన వల్ల దేవుని అధికారాన్ని ఒప్పుకున్న వాళ్ళకి కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు మన ప్రవర్తన ఎట్లా ఉంది? క్లుప్తంగా ఒక 7 క్లుప్తంగా చూద్దాం. క్లుప్తంగా, చాలా క్లుప్తంగా 2-3 మాటలు మాత్రం రెఫరెన్స్ తీసుకొని ఆ ప్రవర్తన ఉందా లేదా సరి చేసుకుందాం. మొదటిగా 2 పేతురు 3వ అధ్యాయం 12. 2 పేతురు 3వ అధ్యాయం 12 చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశంలో లయమైపోయినట్టు, పంచభూతములు మహావేగంతో కరిగిపోయినట్టు, దేవుని రాకడకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఏడవలను. ఏ ప్రవర్తన ఉంది ఇక్కడ? చెప్పండి, ఎంతో చెప్పాలి. ఏ ప్రవర్తన? పరిశుద్ధమైన ప్రవర్తన. చెప్పలేదు చెప్పాలి, పరిశుద్ధమైన ప్రవర్తన. ఈరోజు మొదటిగా నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నీ ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తనగా ఉందా లేదా? బైబిల్లో ఒక ఆయన పరిశుద్ధ ప్రవర్తనతో ఉన్నాడు. ఆయన గొప్ప అధికారిగా ఉన్నాడు. చెప్పండి, ఎవరైనా చెబుతారని చెప్తాం. ఒక ఆయన పాపాన్ని దగ్గరికి రాలేదా, పాపానికి పారిపోయాడు. పరిశుద్ధ ప్రవర్తన ఎవరంటే? యేసేపు పరిశుద్ధ ప్రవర్తన కలిగాడు. ఆదికాండం 42:6.
చదవండి. మనందరికీ తెలిసిన మాటలే, అయినా కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 42:6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యిండును. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖంలో నేలను మోపి అతనికి వందనము. పరిశుద్ధ ప్రవర్తన లోకానికి అధికారిగా చేసింది. ఒకప్పుడు యోసేపు కలగన్నాడు. ఏమని? అన్ని పనులంట యోసేపు పనికి నమస్కారం చేసినాయంట. అందులో చెప్పాడు, అన్నలారా నాకు ఒక కళ వచ్చింది, ఇగో మీ పనులన్నీ నాకు నమస్కారం చేసినాయంటే అందులో కోపం వచ్చింది. అరే నువ్వే అక్కడ, నీ స్థితి అక్కడ, నీకు నువ్వు నమస్కారం చేయడం ఏంటి? అసూయ, పగ, చంపారు, చంపుదాం అనుకున్నారు, అమ్మేశారు. నిజంగానే అధికారి. ఫరో రాజ్యానికి, ఐగుప్తు రాజ్యానికి. ఈరోజు నీ ప్రవర్తన పరిశుద్ధమైనదైతే నిన్ను కూడా దేవుడు అధికారిగా ఉంచుతాడు. నీ ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన అయితే ఒక్క క్షణం ఆలోచించి, నీ ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన? నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? ఇంకా పాపంతోనే ఉందా? ఆదివారం వరకు పరిశుద్ధంగా కనపడుతున్నావా? ఆదివారం వరకు భక్తి పదాలుగా భక్తిమంతులుగా ఉన్నావా? మిగిలిన రోజులు పాపంతోనే ఉన్నావా? అయితే నీ కొరకే ఈ మాట. నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే నీ త్రోవలు సరళంగా ఉండవు. నీ త్రోవల్లో అన్ని ఇబ్బందులే, నీ భవిష్యత్తు అంతా అంధకారమే. నీ ప్రవర్తన మార్చుకో. మొదటిగా చెప్పండి, పరిశుద్ధ ప్రవర్తన. ఎవరు? యోసేపు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాడు. యోసేపు లాగా పాపాన్ని అంటుకోకుండా, పాపానికి దూరంగా పారిపోయే విధంగా నువ్వు నేను ఉండాలి. రెండో చూద్దారండి, క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 3వ యోహాను 1:3. 3వ యోహాను 1:3. నీవు సత్యమును అనుసరించి, 3వ యోహాను 1:3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి. ఏ ప్రవర్తన? సత్య ప్రవర్తన. ఒకటోది ప్రవర్తన చెప్పాలని చెప్పాలి, నోరు తెరవాలి. పరిశుద్ధ ప్రవర్తన. రెండవది సత్య ప్రవర్తన. బైబిల్లో ఒక ఆయన సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఏ మాత్రం కూడా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే ఇష్టపడలా, వాళ్ళు తిట్టుకుంటే ఇష్టపడలా, వాళ్ళు తిట్టుకుంటే బుద్ధి చెప్పాడు, సత్యంగా ఉండదని చెప్పాడు. ఎవరైనా మోషేని కూడా దేవుడు అధికారిగా ఉంచాడు సత్య ప్రవర్తన బట్టి. చదవండి, నిర్గమాకాండం 2:14. నిర్గమాకాండం 2:14. దానికంటే ముందు కూడా 13 చివరిలో, ఎప్పుడైనా మనుషులిద్దరు పోట్లాడుచుండి, అప్పుడు అతను అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావు కనుక మా మీద నిన్ను అధికారిగాను తీర్పుగాను నియమించిన వాడు ఎవడు? 11వ నిర్గమాకాండం 11:3. యెహోవా ప్రజల ఐగుప్తీయులకు ప్రాయశ్చిత్తము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయన, అధికారిగా. యోసేపును అధికారిగా వచ్చిండు పరిశుద్ధ ప్రవర్తన బట్టి. చెప్పండి, సత్య ప్రవర్తన బట్టి. మోషే కూడా ఇశ్రాయేలు అందరి మీద, ఒక రకంగా చెప్పాలంటే 30 లక్షల కాల్పుల మీద అధికారి. నీ ప్రవర్తన నిన్ను అధికారిగా ఉంచింది. నీ ప్రవర్తన నిన్ను తలదించుకోలేదు. ఒకటేది పరిశుద్ధ ప్రవర్తన యోసేపు లాగా కలిగి ఉండాలి. రెండవది సత్య ప్రవర్తన మోషేలాగా కలిగి ఉండాలి. 3వ చూద్దానండి, 1 పేతురు 4:19 వచ్చింది. 1 పేతురు 4:19.
19 మొదటి పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై సత్ప్రవర్తన చెప్పండి. ఏం ప్రవర్తన? సత్ప్రవర్తన. ఒకప్పుడు దేవుని ఏ విధంగా స్తుతించాడు, ఇప్పుడు కూడా స్తుతించాడు. ఆ విధంగానే దేవుని స్తుతించొద్దని చెప్పినా కూడా దేవుని స్తుతించాడు. రాజును మొక్కమన్నా కూడా రాజుకు మొక్కల. ఎవరైనా దానియేలు కంటే ముఖ్యంగా ఇంకొక ఆయన ఉన్నాడు మొర్దెకాయ్. ఎవరంటే మొర్దెకాయ్ యోధా జాతిని అంతటిని నాశనం హామాను కొట్టమని మొర్దెకాయ్ని నాకు మొక్కు అని అంటాడు. మొక్కాడా? హామానికి మొక్కాడా? మొక్కలా. హామానికి మొక్కలా. తన సత్ప్రవర్తన మాత్రం కూడా విడిచిపెట్టలా. ఇంతకు ముందు ఏ విధంగా దేవుడికి మొక్కాడు, అదే విధంగా దేవుని మాత్రమే మొక్కాడు. హామాన్ని ఏ మాత్రం కూడా మొక్కలా. ఎస్తేరు 8:2 అధికారిగా నియమించాడు. ఎస్తేరు 8:2 రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకాయికి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకాయిని హామాను ఇంటి మీద అధికారిగా 10:3 కూడా. ఎస్తేరు 10:3 యూదులైన మొర్దెకాయి రాజైన అశ్వరోషును ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడొచ్చు. తన జనుల యొక్క క్షేమము విచారించేవాడు, యూదులలో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండను. మొర్దెకాయి అధికారిగా. చెప్పండి. మొర్దెకాయి దేవుని యందు సత్ప్రవర్తన కలిగాడు. సత్ప్రవర్తన 3 ప్రవర్తనలు చెప్పుకున్నాం. ఒకటోది పరిశుద్ధ ప్రవర్తన, యేసేపుని అధికారిగా ఉంచింది. రెండవది సత్య ప్రవర్తన, మోషే అధికారిగా ఉంచింది. మూడవది సత్ప్రవర్తన, సత్ప్రవర్తన. 2 తేడా ఉన్నాయి, గుర్తుపెట్టుకో. సత్ప్రవర్తన మంచి ప్రవర్తన. మొర్దెకాయిని కూడా అధికారిగా. 4వ చూద్దారండి. 1 పేతురు 2:15. 1 పేతురు 2:15. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై. యుక్త ప్రవర్తన. చెప్పండి. 4వ ప్రవర్తన ఏంటంటే యుక్త ప్రవర్తన. ఎవరంటే దావీదు. యుక్త ప్రవర్తన కలిగిన వాడుగా. సౌలు ఎన్నో బాధలు పెట్టాడు, చంపబోయాడు, కొట్టబోయాడు, లేకపోతే అపహాసించాడు. అయినా కానీ దావీదు తన ప్రవర్తన ఏమాత్రం కూడా మార్చుకోవాలి. సౌలుని ఎన్నోసార్లు చంపడానికి అవకాశం వచ్చినా తన యుక్త ప్రవర్తన బట్టి దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు. అటువంటి దావీదుని దేవుడు అధికారిగా ఉంచాడు. 2 సమూయేలు 22:4. 2 సమూయేలు 22:24. చదవండి. ఆయన దృష్టికి 2 సమూయేలు 22:44. క్షమించండి. 22:44. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా లోకంలో నీ ప్రవర్తన మంచిదైతే దేవుడు నిన్ను కూడా అధికారిగా ఉంచుతాడు. చెప్పండి. యోసేపును అధికారిగా ఉంచాడు, పరిశుద్ధ ప్రవర్తన. రెండవది మోషేను అధికారిగా ఉంచాడు, సత్య ప్రవర్తన. మూడవది సత్ప్రవర్తన, మొర్దెకాయిని అధికారిగా ఉంచింది. నాలుగవది యుక్త ప్రవర్తన, దావీదుని అధికారిగా ఉంచింది. చూద్దాం. లేదా వ్యక్తి 1 కొరింథీ 15:34. 1 కొరింథీ 15:34.
మొదటి కొరింథీ 15:34 నీతి ప్రవర్తన గలవారని మేల్కొని పాపము చేయకుడే. నీతి ప్రవర్తన, నీతి ప్రవర్తన. ఎవరు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. అందరూ కూడా ఆ యోప్తాని తిరస్కరించారు, వద్దు పో అన్నారు, నువ్వు మాకు వద్దు అన్నారు. మరలా ఆయన దగ్గరకు పోయి బతిలాడారు, నువ్వే మాకు న్యాయాధిపతిగా రావాలి. యోప్త న్యాయాధిపతులు 11:8 వచ్చు. న్యాయాధిపతులు 11:8 7వ వచనం నుంచి చదువుకున్నాం. అందుకే మీరు నా యందు పగబట్టి నా తండ్రి చదివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యందుకు రాలేదా చెప్పింది. గిలాదు పెద్దలు అందుచేతనే నేను మీ యందుకు మళ్ళీ వచ్చింది, మీ మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన గిలాదు నివాసులైన అందరి మీద నీవు అధికారి వైదు. ఉత్తరంలో మళ్ళీ పోయి బదులాడారు యోప్త. కారణం ఏంటంటే నీతి ప్రవర్తన. ఏమాత్రం కూడా నీతిని వదిలిపెట్ల. యోప్త పరాక్రమం గల బలాఢ్యుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధికారిగా. చూడండి, ఆరోదిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ 2:5 నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? యోగ్యమైన ప్రవర్తన. ఎవరు యోగ్యమైన ప్రవర్తన? ఇందాక చెప్పుకున్నాం పేరు దానియేలు. ఎవరంటే దానియేలు యోగ్యుడుగా ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ బబులోను దేశంలో గొప్ప అధికారిగా నెబుకద్నెజరు నియమించాడు. దానియేలు దేవుణ్ణి అందరూ పూజించాలని చెప్పబడింది. అటువంటి దానియేలు యోగ్య ప్రవర్తన. ప్రార్థన చేయొద్దు అన్నా కూడా ముమ్మారు యెరూషలేము తలుపులు తెరిచి మోకాళ్ళలోనే ముమ్మారు ప్రార్థన చేశారు. యోగ్యమైన ప్రవర్తన. చూడండి, దానియేలు 2:48. దానియేలు 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిని గాను. బబులోను సంస్థానమంతటి మీద అధిపతి. చెప్పండి, వేరే దేశం నుంచి వచ్చిన అధిపతిగా పెట్టాడు. 6వ అధ్యాయంలో చూస్తే ఒక ముగ్గురిని ప్రధానంగా ఉంచాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఎంత గొప్ప ధన్యత! ఎటువంటి ప్రవర్తన? యోగ్యమైన ప్రవర్తన. ఈరోజు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? అరే, అందరూ కూడా అసహించుకున్నారు దానియేలుని. దానియేలు ఎవరి మీద అసహ్యపడాల, ఎవరి మీద కోపం ఉంచుకోవాలా, లేకపోతే నేనే అధికారులని గడపల్లా. అహంకారం, గర్వం ఏమైందంట చెప్పండి. గర్వం నాశనానికి నడిపింది. అసూయ, ద్వేషం, మనకంటే ఎవరైనా బాగా ఉంటే వాళ్ళతో అసూయ, ద్వేషం, ఈర్ష్య, అహంకారం ఇవన్నీ యోగ్యమైన ప్రవర్తన చెడగొడతాయి. విశ్వాసులన్నా మామూలుగా శారీరకంగా క్యాన్సర్ వస్తే బాగు చేయడం చాలా కష్టం. విశ్వాసికి కూడా క్యాన్సర్ వచ్చిందంట. ఏంటిదా క్యాన్సర్ అంటే? అసూయ, ఈర్ష్య, ద్వేషం అవి ఉంటే విశ్వాసికి కూడా క్యాన్సర్ ఉన్నట్టే. ఈ క్యాన్సర్ కనబడదు, లోపలే కులిపడడం చేసింది, ఆత్మీయంగా ఎండిపడడం చేసింది. ఈరోజు అసూయ అనే క్యాన్సర్ బట్టి విశ్వాసులందరూ పాడైపోతున్నారు. క్యాన్సర్ బట్టి యోగ్యమైన
వచ్చిన రీతిలో జీవిస్తూ ఉంటున్నారు. యోగ్యమైన ప్రవర్తన దానియేలులాగా కలిగి ఉండాలి. చివరిగా 7వ చూద్దానండి. 7వది ఎటువంటి ప్రవర్తన అంటే 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శనమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన చెప్పండి? ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. అన్యజనుల దగ్గర మంచి ప్రవర్తన. ఎవరున్నారు బైబిల్లో? బైబిల్ ఎవరున్నారు? రాజు దగ్గర, ఇశ్రాయేలు దగ్గర మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు నెహెమ్యా. యెరూషలేము గుమ్మములు కాలిపోతే పడిపోయిన ప్రాకారాలను చూసి దుఃఖముతో నిండినవాడే. అరే, మంచి ప్రవర్తన అంటే మందిరం గురించి పాటుపడేవాడు. చెప్పండి, మంచి ప్రవర్తన అంటే మందిరం గురించి పాటుపడేవాడు. నెహెమ్యా 8:9 చదువుతానండి. నెహెమ్యా 8వ అధ్యాయం 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయులు, ఎజ్రాయిను జనులకు బోధించు లేవీయులు, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమని. ప్రతిష్ఠిత దినం. మంచి ప్రవర్తన. యెరూషలేము కొరకు పాటుపడిన వ్యక్తి, మందిరము కొరకు పాటుపడిన వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా, ఒక నీతి ప్రవర్తన కలిగిన వాడుగా, ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడుగా, ఇంకా పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వాడుగా, సత్య ప్రవర్తన, సత్ప్రవర్తన, రకరకాల యుక్త ప్రవర్తన. ఈరోజు మందిరాన్ని మానేయకుండా ఉండటమే మంచి ప్రవర్తన. మందిరాన్ని మానేయకుండా నీతిగా దేవుని స్తుతించడమే అదే దేవుడికి యుక్తమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచూసుకో. డూప్లికేట్ గా జీవించదు, వేషధారిగా ఉండదు. ఈ మధ్య ఫేక్ కాల్స్ ఎక్కువైపోతుంది. దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగానికి పోయాడంట ఒక ఆయన ఇంటర్వ్యూకి. దొంగ సర్టిఫికేట్, నిజంగా చదవాలా, నిజంగా పాస్ కాల, ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఉద్యోగంలో చేరాడు. ఆయన రిటైర్డ్ కూడా అయింది. రిటైర్డ్ అయిన తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేస్తే చదవకుండా పాస్ అయ్యాడు. డబ్బులు పెట్టి కొనుక్కున్న సర్టిఫికెట్ అంత. ఏం చేశారో తెలుసా? ఆయన ఎంతైతే జీతం పొందాడు, ఆ జీతం మొత్తం రికవరీ కట్టారు, మొత్తం వసూలు చేశారు. వసూలు చేయడం మాత్రమే కాదు, జైల్లో పెట్టారు తీసుకుపోయి. నువ్వు ఒక దొంగ సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందుకొని గవర్నమెంట్ నే మోసం చేశామని జైల్లో పెట్టారు. ఈరోజు దేవుని దృష్టిలో నీ ప్రవర్తన ఫేక్ గా ఉందేమో, నిజంగా లేదేమో. నువ్వు అనుకోవచ్చు నేను చాలా ఆనందంగా ఉన్నానని, నువ్వు అనుకోవచ్చు నేను బాగా అలంకరించబడ్డానని. కానీ ఆ మేకప్ పోయేసరికి మనుషులందరికీ అందంగా కనపడుతున్నావేమో, దేవునికి మాత్రం ఒక కురూపిలాగా కనపడుతున్నావేమో, దేవునికి మాత్రం ఒక అసహ్యకరుడిగా ఉంటున్నావేమో. నీ ప్రవర్తన సరిగా లేదేమో. బల్ల దగ్గర సరి చేసుకోవాలి. ఎంతమంది చూసుకున్నాం మనం? చెప్పండి, 7 చూసుకున్నాం. ఒకటోది యేసేపు ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడు? పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాడు. రెండవది మోషే సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. మూడవది మొర్దెకై
నాలుగవది దావీదు యుక్త ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఐదవది యోప్త నీతి ప్రవర్తన కలిగిన వాడుగా. ఆరవది దానియేలు యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఏడవది నెహెమ్యా మంచి ప్రవర్తన కలిగిన వాడు. 7 రకాల ప్రవర్తనలు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? అధికారిగా, తలగా, ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు. మనం ఇంకా దిగజారిపోతున్నాం, మనం ఇంకా తాకుగా ఉంటున్నాం, మనం ఇంకా లోకమాయలో పడి దిగజారిపోయి ఇష్టం వచ్చిన రీతిలో సైతాను చేత బందీగా ఉంటున్నాం. కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిగా లేదు. నీవు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 2 కళ్ళు మూసుకున్నాం, 2 కళ్ళు మూసుకున్నాం. ఒక్క నిమిషం